ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయాన గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు చాలా చక్కగా అద్భుతకరమైనటువంటి తన మాటల చేత మన యొక్క హృదయాలను తృప్తిపరచునై ఉంటున్నాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయువాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి బంధకముల చేత నీవు బంధింపబడి ఉంటున్నావు? ఏ పరిస్థితులు నిన్ను బందీలనగా చేసి నిన్ను ఒకే ప్లేస్లో నిన్ను పెట్టేసి ఉంటున్నాయి? అయితే నీవు బంధించబడినటువంటి స్థితిని, నువ్వు ఏ పరిస్థితిలో అయితే బంధించబడి ఉంటున్నావో వాటన్నిటిని కూడా, ఆ సంఖ్యలన్నిటిని కూడా ఈ రోజున దేవుడు విప్పనై ఉంటున్నాడు. నీవు బంధించబడినటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆయన విప్పివేసి నిన్ను వర్ధిల్ల చేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులుగా నీవు కార్చిన కన్నీరు వృధా కాలేదు. అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి ఉంటున్నాయి. ఆయన సముఖమందు నిలిచి ఉంటున్నాయి. నిజంగా నీవు చేసిన ప్రతి ప్రార్థనను కూడా దేవుడు విని ఉంటున్నాడు. ఈరోజు ఏ బంధకములు, అనారోగ్య బంధకమా, ఆర్థిక పరమైనటువంటి బంధకములా, ఇలా ఏ బంధకములైతే నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంటున్నాయో వాటన్నిటి నుంచి కూడా ఈ రోజున దేవుడు ఆ సంఖ్యలన్నిటిని కూడా విడిపించి, ఆ బంధకాలన్నిటిని కూడా విడిపించి నిన్ను వర్ధిల్ల చేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలను నీవు చేత పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, నన్ను వర్ధిల్లింప చెయ్యండి ప్రభు అని ప్రార్థన చేయి. తప్పక ఈ దిన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన సాధ్యపరచనై ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్నటువంటి నా గొప్ప ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు ఎటువంటి బంధకముల చేత బంధింపబడి ఉంటున్నారు వాటన్నిటి నుంచి కూడా మీరు విడిపించిన ఆయన వారిని తండ్రి ఈ సన్నిధిలో వర్ధిల్లింప చేయమని అడుగుచుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. ఈ దినాన్ని ప్రియ బిడ్డలు ఏ పనులనైతే చేయాలని ఆశపడుతుంటున్నారు వాటన్నిటిని కూడా నాయన వేసే సక్సెస్ఫుల్గా జరిగించుటకు నాయన మీ యొక్క కృపా కాపుదల నీ బిడ్డలకు మీరు తోడుగా ఉంచి అయ్యా ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.